హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 20x20 తూర్పు ఫేసింగ్ సింగిల్ బెడ్రూమ్ అండి. 20x20 తూర్పు ఫేసింగు, తూర్పు వైపున బజారు, సింగిల్ బెడ్రూము. అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, కామన్ టాయిలెట్ ఇచ్చామన్నమాట. 3x8 సైజు కామన్ టాయిలెట్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే మీరు కామెంట్లో తెలియజేయండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇస్తాను. అలాగే ఈ వీడియోని తూర్పు ఫేసింగ్ కదా, అలాగే పడమర ఫేసింగు, ఉత్తరం ఫేసింగు, దక్షిణం ఫేసింగు, ఈ విధంగా ఫేసింగ్ మార్చే కొద్దీ ఈ గదులు కానీ ఇవన్నీ కూడా హాళ్ళు కానీ కొలతలు మారుతాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఏ విధంగా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ 20x20 సైజు ప్లాట్లో బెడ్రూము, కిచెను, హాలు, కామన్ టాయిలెట్, ఈ గోడ కట్టుబడులన్నీ తీసేస్తే, కట్టుబడులకి అన్ని కొలతలు తీసేస్తే మిగిలిన భూమిలో మనకి కొలతలు ఏ విధంగా వచ్చినాయి అనేది చూద్దాం. బెడ్రూమ్ వచ్చేసి 9x7.5 వచ్చిందంటే 9 అడుగులు పొడవు వచ్చింది, 7.5 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ బెడ్రూమ్కి ఇటు పడమర వైపున వెంటిలేటర్ కానీ విండో కానీ ఏర్పాటు చేసుకోవాలను. వెంటిలేటర్ అయితే లెంట్ల పైన ఏర్పాటు చేసుకోండి, విండో అయితే కామన్గా దర్వాజా లెవెల్లో ఏర్పాటు చేసుకోండి. ఇటువైపు దక్షిణం గోడకు కూడా ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి. అలాగే హాల్ వచ్చేసి మనకి 14.5 అడుగులు పొడవు వచ్చిందండి. 14.5 అడుగులు పొడవు వచ్చింది, 7 అడుగులు వెడల్పు వచ్చిందండి. ఇటు బ్యాక్ సైడ్ పడమర వైపు టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ పడమర వైపున వెంటిలేటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. పైన లెట్టల పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చాం కదా, ఈ డోర్కి ఎదురుగానే హాల్కి ఉత్తరం వైపు గోడకి విండో ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ దర్వాజాకి ఎదురుగా ఇక్కడ విండో ఉండాలి, ఈ దర్వాజాకి ఎదురుగా ఇక్కడ వెంటిలేటర్ ఉండాలన్నమాట. పైన విండో ఉండాలి, విండో కుదరిన పక్షంలో వెంటిలేటర్ పెట్టుకోవాలి. అలాగే తర్వాత ఈ హాలు ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ హాల్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఈ సందులోకి వెళ్ళడానికి. తర్వాత నెక్స్ట్ తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ అనమాట. తూర్పు ఈశాన్యం మెయిన్ డోర్, దాని పక్కనే విండో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి 5 అడుగులు పొడవు వచ్చింది, 7.5 అడుగులు వెడల్పు వచ్చింది కిచెను. ఈ తూర్పు ఈశాన్యంలో దేవుడి మందిరం గూడు ఏర్పాటు చేసుకోవాలి. దేవుడి మందిరాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఇటు దక్షిణం గోడకి వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అలాగే ఇటు ఉత్తరం వైపు ఉత్తర భాగం సెంటర్ చేసి కొంచెం లైట్గా ఈశాన్యంలోకి వచ్చే విధంగా డోర్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మెట్లు వచ్చేసి 4 అడుగులే తీసుకున్నానండి. 20x20 సైజు కదా, చిన్న ప్లాటు, చిన్న ఫ్యామిలీకి, చిన్న కుటుంబాలకు ఉపయోగపడే ఇల్లు కాబట్టి నేను 4 అడుగులే తీసుకున్నాను. ఎందుకంటే గదుల కొలతలు మళ్ళీ తగ్గిపోతాయి అన్నమాట. 5 అడుగులు 6 అడుగులు తీసుకుంటే గదుల కొలతలు తగ్గిపోతాయి. లేదు మాకు మెట్లు విశాలంగా కావాలంటే అది మీ చాయిస్. 5 అడుగులు తీసుకున్నారనుకోండి, ఇది కిచెన్లో 6 అంగుళాలు తగ్గిద్ది, బెడ్రూమ్లో 6 అంగుళాలు తగ్గిద్ది అనమాట. అడుగు ఇక్కడ పోతుంది కాబట్టి మీకు అడుగు అక్కడ తగ్గిపోద్ది. అది మీ చాయిస్. మెట్లు విశాలంగా కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. 4 అడుగులు తీసుకున్నాను. ఈ మెట్లని ఈ విధంగా పైకెక్కే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు 2 స్టేర్లు వేసుకున్నా, ఎన్ని స్టేర్లు వేసుకున్నా కూడా ఈ మాదిరిగా కంటిన్యూషన్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మెయిన్ గేటు సుమారు ఒక 5 అడుగులు పెట్టుకోవాలి. 5 అడుగులు ఉంటే మనకి బాగుంటుంది. ఏదైనా బండ్లు లోపల పెట్టుకోవాలన్నా కూడా 5 అడుగులు ఉంటే విశాలంగా ఉంటుందన్నమాట. ఇది స్టీల్ పైపులతో ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం గేట్ని, లేదంటే చింకు పైపులతో ఏర్పాటు చేసుకోండి. ఐరన్ పైపులతో చేస్తే తుప్పు పట్టిపోతాయి త్వరగా. ఓకే అండి, ఈ ప్లాన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా ప్లాన్లు కావాలంటే నాకు తెలియజేయండి. వీలున్నంత వరకు నేను మీకు ప్లాన్ ఇవ్వడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, ధన్యవాదం.